సో హలో గాయ్స్, వెల్కమ్ టు అనంట బ్రదర్స్. ఈరోజు నేను మీ ముందు వచ్చేసాను ఇంకో వీడియో కొత్త వీడియోతోని. సో పోయిన వీడియోలో మీకు చెప్పాను కదా గాయ్స్, నేను దాని మీద వెళ్తానని. అది ఫ్లయింగ్ జెట్ మీద మొత్తం పైకి వెళ్తానని చెప్పాను కదా గాయ్స్. ఎంత పైకి వెళ్తానో చూద్దాం, మీరు కూడా చూడండి గాయ్స్. ఫస్ట్ అది నేను తీసుకొస్తాను అనమాట, ఫైటర్ జెట్ నాటిది అది. సో గాయ్స్, దీన్ని ట్రై చేద్దాం ఫస్ట్, తర్వాత ఇంకో దాన్ని ట్రై చేద్దాం. సో మనం మీదికి వెళ్తున్నాం, స్టేబుల్గా ఉండాలన్నమాట. చూడండి గైస్, ఎంత పైకి వచ్చేసాము. అది ఎయిర్పోర్ట్ అనమాట. మన ఇంటి దగ్గరలోనే పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇంతకి మించి వెళ్ళడం లేదు గాయస్. సో మనం ఒక ప్లేస్కి అయితే వెళ్దాం, ఒక పెద్ద బిల్డింగ్ మీద ఆగుదాం. తర్వాత అది నేను ఆల్రెడీ ఆ ప్లేస్లో పెట్టేశాను అనమాట, మీకోసం చూపించడానికి. ఈ ఊరిలోనే అతిపెద్ద బిల్డింగ్కి మనం వెళ్ళబోతున్నాం. చూడండి గాయస్, చాలామంది ఇలా వీడియోస్ చేస్తున్నారు దీన్ని ట్రై చేస్తూ. కాబట్టి మీకు నేను ఇది ఎలా యూస్ చేస్తారో మీకు చూపిస్తున్నాను నేను. సో మనం ఈ బిల్డింగ్ మీదకి వచ్చేస్తాం. సో మనం ఈ పెద్ద బిల్డింగ్ మీదకి వచ్చాం కదా గాయస్. దీని మీద ఆగి తర్వాత మళ్ళీ ఇంకా పైకి వెళ్దాం, వేరే దాన్ని తీసుకొని. ఓకేనా గాయస్? సో అది నా ఐడియా అనమాట. అయ్యో గాయస్, సో కమాన్ ఎగురు, కమాన్ ఎగురు. అటు తిరుగు, ఇటు కాదు, అటు. కమాన్ కంట్రోల్లోకి రా. సెట్ అయింది. సో కమాన్ ఎగురు, యూ కెన్ డూ ఇట్. కమాన్ చేయగలవు. కమాన్ ఎగురు. సో గాయస్, ఆ బిల్డింగ్ మీదకి అయితే వెళ్ళడం లేదు, ఈ బిల్డింగ్ మీదకి అయితే వెళ్దాం. కమాన్. సో గాయస్, నేనైతే ఇక్కడ దిగాను. సో ఇప్పుడు దాన్ని తీసుకొద్దాం. సో గాయస్, ఇప్పుడైతే మనం ఇది తెచ్చేసామన్నమాట. ఇప్పుడు దీని మీదకి వెళ్ళి మనం మొత్తం పైకి వెళ్దాం. ఇప్పుడు ఇది అనమాట మన ఐడియా, ఇక్కడ దాకానే వస్తుంది. అదైతే ఇప్పుడు దీని నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్దాం మనం. ఇక్కడ నుంచి ఇంకా పెద్ద బిల్డింగ్ చూడండి గైస్, ఇక్కడ రైల్వే స్టేషన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, మనమైతే చాలా పైకి వచ్చేసాం గైస్. ఓ అదే గాయస్, ఇది కూడా ఇంత పైకి వెళ్తలేదు గాయస్, నాకు తెలిసి ఇక్కడ దాకానే వస్తున్నాను అనుకుంటాను. సో మనమైతే ల్యాండ్ అయిపోదాం కింద. ఫస్ట్ ఈ బిల్డింగ్ మీద ల్యాండ్ అయ్యి మీకు మొత్తం చూపిస్తాను ఊరు నా స్నైపర్తోని. ల్యాండ్ అవ్వు, స్ట్రీట్. కమాన్ గాయ్స్, మనమైతే దిగేసాం. కమాన్ గాయ్స్, చూడండి ఎంత పెద్ద. రియల్లీ గాయ్స్, నిజంగా ఊళ్ళోకి జాంబీస్ వచ్చాయి గాయ్స్. వామో, జాంబీస్ ఇలా అంటే ఇంకా చాలా పెరిగిపోతాయి గాయ్స్. ఒక్క మనిషి కనిపించడం లేదు గాయ్స్. నా ఇంటి వెనకాలనే ఉందన్నమాట నా బైక్. సో మీకు లాస్ట్ చూపిస్తాను నా 2 ఇల్లులు. ఇది చాలా డేంజరస్ పరిస్థితి అనమాట గాయ్స్. సో మనం ఊరు మొత్తం తిరిగి చూడాల్సింది ఉంటుంది. సో గాయ్స్, ఇది నా పాతిల్లు వెనకాల ఉంటుంది. కమాన్ ల్యాండ్ అసలు ఏ జాంబీ చూడకూడదు అనమాట మనల్ని, లేకపోతే చాలా డేంజర్ అయిపోతుంది. ఇండియన్గా చాలా డేంజరస్. చూడండి గాయ్స్, నాకు జాంబీ ఉంది. చూడండి గాయ్స్, ఇదే నా మాన్స్టర్ బైక్. ఇప్పుడు చూడండి గాయ్స్, జాంబీస్కి చుక్కలు చూపిస్తా. ఇంత ధైర్యం ఉండాలి గాయ్స్ జాంబీస్కి. ఇన్నిగా నా జాంబీస్ చూడండి గాయ్స్. జాంబీ వచ్చింది కదా, చచ్చిపోయింది. చూసారా గాయ్స్, కాలిపోతున్నారు. అసలు
వదిలేదే లేదు. రండ్రా చూసుకుందాం. నా ఊరిని నేను ఎక్కడ వదిలి వెళ్ళను. జాంబీస్ వస్తున్నారు న్యూస్లో చెప్పారు గాయస్. నేను పట్టించుకోలేదు, అందరు వెళ్ళిపోయారు ఊళ్ళో నుంచి. నేను ఒక్కనే ఉన్నాను, కానీ నేను నా ఊరిని చెప్పలేదు. చూడండి గాయస్, మొత్తం జాంబీసే ఉన్నారు. చూడరా నువ్వేంటి అక్కడే ఉన్నావు? దూరం చూసుకుంటా. మా ఊరిని వదిలేసి ఎక్కడికి వెళ్ళాను నేను. చూసుకున్నా ఇంట్లో కూడా వచ్చేసా అంటారు కదా. ఇంట్లోకైతే రాలేవు జాంబీస్, నాకు తెలుసు. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు కూడా వెళ్ళిపోయింది. చూసుకుందాం రండ్రా. అయిపోయింది గాయస్. ఇలా జాంబీస్ని చంపుతూనే ఉన్నాను, వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇలా అయితే కాదు, ఒక్క నిమిషం ఆగండి. జాంబీస్ ఇక్కడ ఉన్నా సరే రావడం లేదు. ఏం చేయాలి? ఒక ఐడియా వచ్చింది గాయస్. సో గాయస్, నేను విన్నాను న్యూస్లో, కాబట్టి మనం నైట్ మొత్తం ఇక్కడే ఉందాం. సో తర్వాత పొద్దున్నే మీకు నా ఇల్లు చూపిస్తాను. ఎందుకంటే మీకు ప్రామిస్ చేశాను కదా గాయస్ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో, మీకు నా ఇల్లు చూపిస్తాను. సో మీకు ఖచ్చితంగా మీకు నా ఫస్ట్ ఇల్లు సెకండ్ ఇల్లు చూపిస్తాను. సో నైట్ కావాలి, ఇప్పుడు నైట్ అవుతుంది. సో గాయస్ చీకటి అయిపోయింది గాయస్. మొత్తం జాంబీస్ ఉన్నాయో చూద్దాం. అలానే ఉన్నాయి గాయస్, చూడండి గాయస్. మొత్తం లైట్స్ ఆన్ అయ్యాయి. ఎలా ఉన్నాయో అర్థం కావడం లేదు, ఎవ్వరు లేరు కదా. సో పొద్దున అవుతుంది గాయస్, ఇంకా ఒక 5 అవర్స్లో. నిద్ర పట్టడం లేదు గాయస్. సో నా బైక్ మీద అయితే ఉంటాను. జాంబీస్ ఇక్కడైతే సేఫ్ లేదు. ఇక్కడ వెయిట్ చేద్దాం. సో గాయస్ పొద్దున అయితే అయిపోయింది. అసలు నిద్రనే పట్టలేదు గాయస్ రాత్రి మొత్తం. చాలాసేపు వెయిట్ చేసాను. జాంబీస్ 1, 2, 3 ఉంటాయి, ఇంకా ఒక్కటి లేదు గాయస్. సో ఇది మనం చూస్తుందా. సో ఇప్పుడైతే మన ఇంట్లోకి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఇప్పుడు అందరూ ఊళ్ళోకి వచ్చేసి ఉంటారు. సో ఒక 2, 3 ఉన్నాయి గాయస్ అంతే, అవి ఏం చేయలేవు, ఇంకా పవర్ వెళ్ళిపోయి ఉంటాయి. సో ఇది నా ఇల్లు, ఇది బెడ్ అనమాట, అది సోఫా సెట్. ఇక్కడ టీవీ ఉంది, కంప్యూటర్ ఉంది, అదన్నది చూపిస్తాను గాయస్. చూడండి, ఇది మన టీవీ అనమాట, ఇది నా కంప్యూటర్. బాగుందా గాయస్? ఒకవేళ బాగుంటే సూపర్ వీడియో అండ్ యువర్ థింగ్స్ అని కామెంట్ పెట్టండి. #రిషికేషన్ పెట్టండి. ఇది అనమాట మన జిమ్. అందుకే చూసారా గైస్ మన కండలు ఎలా ఉన్నాయో, మన కండలు అదనమాట గైస్ విస్టేజ్ పవర్. చూడండి, ఎవరు వచ్చినా కొట్టి పడేస్తా. చూడండి గాయస్, ఇది మన జిమ్ అనమాట. నేను జిమ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను అనమాట గాయస్. సో ఇది అదనమాట. సో ఇప్పుడు నా పాత ఇల్లుకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ సింపుల్ ఉందన్నమాట మన ఇల్లు, కొత్తది. పాతది చాలా బాగుంటుంది, కానీ ఎందుకు వదిలేసాను నాకు లాస్ట్కి చెప్తాను. సో మీకు నా ఇల్లుని చూపిస్తాను, పాత ఇల్లుని. సో గాయస్, నేనైతే నా పాత ఇంటికి అయితే వచ్చాను. ఒక చిన్న ఇల్లులాగా కట్టించాను. ఇక్కడ ఐటమ్స్ ఏం పెట్టలేదు, పెట్టాలి. ఇదంతా బుల్లెట్ ప్రూఫ్ గాయస్, చూపించాలా మీకు? చూడండి, ఇదంతా ఎంత పేల్చినా సరే బుల్లెట్ ప్రూఫ్ మొత్తం అట్లా ఉంటుంది మనతోని.
చూస్తారా సూపర్ ఉంది కదా, బుల్లెట్ ప్రూఫ్. ఇది మన స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ ఒక చిన్న బెడ్ వేసాను గైస్. మళ్ళీ ఇది మన ఏసీ. అట్లా ఉంచాను ఐటమ్స్ అన్నీ. వాళ్ళు ఉంటున్నారు అనమాట రెంట్కి. ఇది మన టీవీ. ఇది బ్యాక్ డోర్. మా ఫ్రంట్ కూడా హోలేదు, బ్యాక్ డోర్ వేరే ఉంటుంది. ఇక్కడ ఏముంటుందో గెస్ చేయండి. ఖాళీ. ఓ ఖాళీ. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ నేను తీసుకువెళ్ళిపోయాను, ఎందుకంటే అవన్నీ నాకు కావాలి కాబట్టి. ఏహే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి చిన్న కిచెన్ లాగా చేశాను. ఐటమ్స్ అన్నీ తీసుకువెళ్ళిపోయాను. ఇది బాల్కనీ అనమాట. దుంకుదాం. ఎప్పుడు పడతానే ఉంటాం మీదికి వెళ్ళి, కానీ ఏం కాదు, ఎందుకంటే మన దగ్గర జిమ్ ఉంది. జిమ్ కోసమే మనం మా ఇంటికి వెళ్ళాం గైస్, చెప్తాను కదా. ఇదనమాట రీజన్. మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోలీస్ స్టేషన్కి దగ్గర అనమాట, సేఫ్టీ ఉంటుందని వెళ్ళాను. సో ఇది ఒక సోఫా. నేను ఒక్క నుండి ఇవన్నీ ఏం చేసుకోవాలి గైస్, అందుకే నేను రెంట్కి ఇచ్చేసాను. ఇది ఒక బెడ్రూమ్, సామాన్ తీసుకువెళ్ళిపోయాను. ఇది ఒకటి. ఇంకా కొన్ని జాంబీస్ ఉన్నాయి అంతే. పొద్దునకల్లా సాయంత్రం మొత్తం వెళ్ళిపోతాయి. సో ఇది మన బాత్రూమ్. గేమ్లో బాత్రూమ్ ఇలా ఉంటుంది. సో ఇదనమాట మన వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో మీకు సస్పెన్స్గా పెడుతున్నాను. గెస్ట్ చేసి వీడియో పెట్టండి, కామెంట్ పెట్టండి గైస్. వీడియో పెట్టి నేను మీకు ఎంజాయ్ తెప్పిస్తాను. సో ఇదనమాట మన వీడియో. ఇది ఇక్కడ కంప్యూటర్, అక్కడ కంప్యూటర్. సో ఇది మన వీడియో. బాయ్. సో వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి వెళ్ళండి గాయస్. బాయ్ బాయ్.